ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీంకోర్టులో గతేడాది సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన విచారణ తాజాగా మరోసారి వాయిదా పడింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ, సీబీఐ నుంచి కవితకు నోటీసులు అందుతున్నాయి. తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణకు రాలేనని దర్యాప్తు సంస్థలకు ఆమె సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసులో అనుమానితురాలుగా ఉన్న కవిత పేరును నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు ఇటీవల నోటీసులు జారీ చేసింది. సిఆర్పీసీ 41A కింద విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో కవిత సీబీఐ ఈడీ ముందు మళ్లీ హాజరు కావాలా లేదా అన్న విషయంలో తాను దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మా కేసులో ఈడీ జారీ చేసిన సమన్లు సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ నెల 19కి కేసును వాయిదా వేసింది. మరి ఈడీ జారీ చేసిన సమన్లకి అసంతృప్తి చెందిన కవిత సుప్రీంను ఆశ్రయించాల్సి వచ్చింది. మరి మహిళల విషయంలో ఈడీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సరైన ప్రమాణాలు పాటించట్లేదు. ఆ ప్రమాణాలు ఏంటో చెప్పండి ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అర్థమయ్యేటట్టు. అప్పుడే వాళ్ళు ఆ నేపథ్యంలోనే నాకు తనకి సరైన న్యాయం జరుగుతుంది, లేదంటే మహిళల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని కవిత సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి ఈ నేపథ్యంలోనే ఇలా వాయిదాలు పడుతూ వచ్చింది. మరి ఫైనల్ గా కేసు ఈ రోజు చూసుకున్నట్టుగైతే ఈ నెల 19కి వాయిదా ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరి ఏది ఏమైనా సరే కవిత మద్యం స్కామ్ లో తమ వద్ద ఆధారాలు గట్టిగా ఉన్నాయి. మరి ఆధారాలు ఉన్న నేపథ్యంలో తాము ముందుకు వెళ్తాము అంటూ సిబిఐ ఈడీ కూడా చెప్తుంది. మరి సిబిఐ ఈడీ చెప్పినప్పటికీ కూడా సిబిఐ ఈడీ రెండు కూడా నా కవితను తమకి ఇన్వెస్టిగేషన్ చేయించేందుకు తమకు అవకాశం ఇవ్వాలి. అనేక అంశాలపై కవిత సరైన సమాధానం చెప్పలేదు కాబట్టి తమకు అవకాశం ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఈడీ, సిబిఐ కూడా సర్వోన్నత న్యాయస్థానం అభ్యర్థించింది. మరి దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఒక నిర్ణయాన్ని ఈ నెల 19ని నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.